ట్రంప్ను చంపటానికి ఇరాన్ ప్లాన్ వేసింది. ఇది ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఆరోపణ. సో ఈ ఆరోపణలో ఎంత నిజముందో నాలాంటి వాళ్ళు ఇక్కడ కూర్చొని తేల్చలేము. కానీ ఇజ్రాయెల్ ఈ రకమైన ఆరోపణ చేయడంలో వ్యూహం ఏంటి? అమెరికా అనకుండా ఇజ్రాయెల్ అంటోంది. అనటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ట్రంప్ సమర్థన పొందటానికి నెతన్యాహు ఒక వ్యూహరచన చేస్తున్నాడు. ఎందుకంటే ట్రంప్ కూడా మెచ్చుకున్నాడు ఈ ప్రాసెస్లో. ఒక ఫేక్ న్యూక్లియర్ అగ్రిమెంట్ అంటే ఒబామా కాలంలో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి ట్రంప్ వైదొలిగాడు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ నాయకుడైన జనరల్ సొలమనీని అమెరికా లేపేసింది, చంపేసింది. అలాగే ఇప్పటికీ ట్రంప్ చెప్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ అణుబాంబు తయారు చేయడం అంగీకరించమని. ట్రంప్ విధానాల వల్లనే ఇరాన్ అణుబాంబు తయారీ ఆగిపోయింది. ఇరాన్ పైన అమెరికా జరుపుతున్న పోరాటంలో, ట్రంప్ జరుపుతున్న పోరాటంలో తానొక జూనియర్ పార్ట్నర్ను. ఇది ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఫాక్స్ టీవీకి, ట్రంప్కు ఫేవరెట్ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. దీనికి కారణం ఏంటి అంటే ట్రంప్ సపోర్ట్ గట్టిగా పొందటానికి. ఇప్పటిదాకా వస్తున్న సమాచారం ఏంటి అంటే ఇరాన్ సుప్రీం లీడర్ను అంతమొందిస్తాం, ఇరాక్లో లిబియాలో చేసినట్లు రెజీమ్ చేంజ్ అంటే ప్రభుత్వాన్ని మార్చేద్దాం అనే వైఖరి నెతన్యాహు తీసుకున్నాడు. కానీ ట్రంప్ అంగీకరించలేదు అని వార్తలు వచ్చాయి. సో ట్రంప్ను అంగీకరింప చేయాలి అంటే ట్రంప్ టెంపరమెంట్ ఉన్న నాయకుడు. సో ట్రంప్ ఈజ్ హైలీ ఇండివిజువలిస్టిక్, హైలీ ఈగోయిస్టిక్. అందువల్ల నెతన్యాహు తెలివిగా తన మీడియా సంస్థ ఇజ్రాయెల్ మీడియాకో యూరోపియన్ మీడియాకో కాదు, అమెరికన్ మీడియాకు, అందులో ట్రంప్కు చాలా ఇష్టమైన ఫాక్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమంటున్నాడు, ట్రంప్ను చంపటానికి ఇరాన్ సుప్రీం లీడర్ ఆయన అయతుల్లా ఖమేనీ ప్లాన్ వేస్తున్నాడు అని చెప్పాడు. దీని ద్వారా అయతుల్లా ఖమేనీ ఇరానియన్ సుప్రీం స్పిరిచువల్ లీడర్ను అంతమొందించాలి అని ఇజ్రాయిల్ ప్లాన్కు ట్రంప్ మద్దతు కావాలి. ఎందుకంటే ఇరాన్ పైన జూన్ 13 రోజు బీభత్సంగా దాడి మొదలుపెట్టింది. చరిత్రలో ఇంత పెద్ద దాడి ఎప్పుడూ చేయలేదు. ఇరాన్ ఆర్మీ చీఫ్ చనిపోయాడు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఇన్ చీఫ్ చనిపోయాడు, ఇరాన్కు చెందిన 2 టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ చనిపోయారు. సో ఈ దాడికి తమకు సంబంధం లేదు, తమకు తెలియదు అని ట్రంప్ ప్రకటించాడు. తెలియదంటే నమ్మలేం, కానీ ప్రత్యక్షంగా అమెరికా అయితే ఈ దాడిలో పాల్గొనలేదు. సో అందువల్ల అమెరికా సపోర్ట్ లేకుండా వాస్తవంగా ఇజ్రాయిల్ ఏమీ చేయలేదు కూడా. కానీ అమెరికా సపోర్ట్కి వచ్చే వరకు అమెరికన్ ఇంట్రెస్ట్లు అమెరికాకు ఉంటాయి. ఇది బియాండ్ ద పాయింట్. ఈ వార్ ఎస్కలేట్ కావడాన్ని అమెరికా కోరుకోదు. ఇజ్రాయిల్ లక్ష్యం ఏంటంటే ఇరాన్ సర్వనాశనం చేయాలి అని. అందులో నెతన్యాహు లక్ష్యం ఏంటంటే ఇజ్రాయిల్ను పర్మనెంట్ స్టేట్ ఆఫ్ వార్లో ఉంచాలి అని. ఎందుకంటే నేను ఇదివరకు వీడియోలో చెప్పాను, నెతన్యాహుకున్న రాజకీయ సవాల్ ఏంటి. నెతన్యాహు అధికారంలో ఉండాలి అనుకుంటే అనివార్యంగా ఇజ్రాయెల్ నిరంతరం యుద్ధంలో ఉండాలి. మీరు గమనించండి, చూడండి, భవిష్యత్తులో కూడా యుద్ధం ఆగిపోయిన మరుక్షణం నెతన్యాహు ప్రభుత్వం పడిపోతుంది. ఇటీవల కూడా అవిశ్వాస తీర్మానం అంటే ఎన్నికలు జరపాలి ఇజ్రాయెల్ పార్లమెంట్ కని తీర్మానాన్ని ప్రవేశపెడితే 61 మెంబర్స్ వ్యతిరేకించారు 120లో. అంటే కాస్త కొద్ది మంది అటు ఇటు అయితే మొత్తానికే పార్లమెంట్ రద్దయ్యేది, నెతన్యాహు అధికారం పోయేది. సో అందువల్ల నెతన్యాహు ఇంట్రెస్ట్ ఏమో పర్మనెంట్ స్టేట్ ఆఫ్ వార్ ఉండాలి, ఉద్రిక్తతలు ఉండాలి, తన ప్రజలు తన వెనకాల ర్యాలీ కావాలి, తన పైన అవినీతి విచారణ ఆగిపోవాలి, తనకు ఎలాంటి రాజకీయ మనుగడకు ప్రమాదం రావద్దు. అమెరికా ఇంట్రెస్ట్లు ఏముంటాయంటే ఈ ప్రాంతంలో తన ఆధిపత్యం కొనసాగాలి, తన ఆధిపత్యానికి ఎలాంటి సవాల్ కాకూడదు. అందువల్ల బియాండ్ అ పాయింట్ ఈ ఇష్యూ ఎస్కలేట్ అయితే ఎంటైర్ రీజన్ మొత్తం ఉద్రిక్తతలోకి వస్తుంది. పశ్చిమాసియాలో అమెరికా మిత్ర దేశాలు సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రాన్, జోర్డాన్ ఇలా చాలా కంట్రీస్ ఉన్నాయి. ఆ కంట్రీస్లో కూడా రెజీమ్ అక్కడున్న ప్రభుత్వాల ఉనికి కూడా ప్రమాదంలో పడుతుంది. అందువల్ల అమెరికా ఏంటంటే క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ ఇరాన్ పట్ల కానీ ఎవరి పట్ల అనుసరిస్తుంది. అంటే ఇరాన్ను తన కంట్రోల్లో పెట్టుకుంటూనే
ఇరాన్ హెచ్చరిస్తూ ఉంటుంది. అందుకే ఒకవైపు 5 రౌండ్లు ఇరాన్తో న్యూక్లియర్ టాక్ జరుగుతున్నాయి, మరోవైపు హెచ్చరిస్తున్నాడు. సో అందువల్ల మీకు ఇరాన్ ఇజ్రాయిల్ లక్ష్యాలకు అమెరికా లక్ష్యాలకు ఆ తేడా ఉంది. ఆ తేడాను కూడా తొలగించి ఇజ్రాయిల్ లక్ష్యాలను అమెరికా లక్ష్యాల మధ్య కంప్లీట్ కన్వర్జెన్స్ కనుక తెచ్చుకోగలిగితే ట్రంప్ ఇజ్రాయిల్ నెతన్యాహు పని అయిపోతుంది. వాస్తవంగా అంతకుముందు బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు న్యూక్లియర్ ఫెసిలిటీని అటాక్ చేయకూడదు అని కూడా బైడెన్ ఆంక్షలు పెట్టాడు. ఇప్పుడు ట్రంప్ అప్పుడు అధికారం కొరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో న్యూక్లియర్ ఫెసిలిటీని అటాక్ చేయాలి అన్నాడు. ఇప్పుడు న్యూక్లియర్ ఫెసిలిటీస్ అటాక్ అయిపోయింది, మిలిటరీ ఫెసిలిటీస్ అటాక్ అయిపోయింది, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై కూడా అటాక్ అయిపోయింది. ఇక మిగిలిందల్లా ఇరాన్ రెజీమ్ చేంజ్, అంటే ఇరాన్లో ఉన్న అయతుల్లా ఖమైనీ సుప్రీం లీడర్ నాయకత్వంలోని అధికార వ్యవస్థను డీస్టెబిలైజ్ చేయాలి. వాస్తవంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఇరాన్లో ఈ మతవాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో కూడా బాగా వ్యతిరేకత వస్తుంది. మనకు ఇద్దరు చదువుకున్నాక కూడా ఇరాన్లో సివిల్ లిబర్టీస్ కొరకు, స్వేచ్ఛ కొరకు పెద్ద పోరాటాలు జరుగుతున్నాయి. ఈవెన్ హిజాబ్ ధరించడంపై కూడా నిర్బంధం చేస్తే పెద్ద ఎత్తున ఇరాన్ అంతటా నిరసనలు వ్యక్తమయ్యాయి. అందుకే నెతన్యాహు ఇంకో ఎత్తుగడ ఎగురేశాడు. ఈ మతపరమైన నాయకత్వం కింద ఇజ్రాయిల్కే కాదు సవాల్, ఇరాన్ ప్రజలు కూడా నిర్బంధాన్ని అనుసరిస్తున్నారు. అమెరికాకు కూడా ప్రమాదం ఉంది. అందువల్ల అమెరికా కలిసి రావాలి, ఇరాన్లోని అంతర్గత తిరుగుబాటు జరగాలి. ఇది నెతన్యాహు లక్ష్యం. అందుకొరకు ఇరాన్ ప్రజల్ని డైరెక్ట్గా ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ట్రంప్కే ప్రమాదం అని చెప్తున్నాడు. అలా కన్విన్స్ చేయడం ద్వారా అమెరికా విధానాలు, ఇజ్రాయెల్ విధానాలు ఇరాన్ పైన కంప్లీట్ కన్వర్జెన్స్ తేవాలి, అంటే పూర్తిగా ఒకే రకంగా మార్చాలి అన్నది నెతన్యాహు ప్లాన్ లాగా కనబడుతుంది.